ఇప్పుడు కొత్త రీజన్స్ ఏవో మీడియా అక్కడక్కడ నాకు యూట్యూబ్లో నేను చూసాను. ఆ రోజు మీలాగే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు 29 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 29లోగా ఒకవేళ ముఖ్యమంత్రి పదవి బదలాయింపు జరగాల్సిన పరిస్థితి వస్తే ఎవరికి ఇస్తే మంచిది అని అడిగారు. ఎవరికి ఇవ్వడం ఏంటండి, పవన్ కళ్యాణ్కి ఉన్నది 5 to 10% మాక్సిమం అతను ఓట్ బ్యాంకు, 80 to 90% టీడీపీ ఓట్ బ్యాంక్ కదా, ఆయనకి కలిసింది అందుకే 21 స్థానాలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఓట్ బ్యాంక్ కూడా 5-10% టీడీపీకి కలవటం వల్ల వాళ్ళ స్థానాలు పెరిగాయి. ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఓట్ షేర్ ఎక్కువ ఉన్నది టీడీపీ కాబట్టి లోకేష్కి ఇవ్వడమే కరెక్ట్ అన్నాను నేను. ఏది 29 లోపు వాళ్ళకున్న అధికారాన్ని వరకు నేను మాట్లాడాను. దాన్ని ఎలా పోర్ట్రేట్ చేశారంటే, ఎవరు నా శత్రు సంఘం ఉంటారు కదా, ఈ దుష్ట చతుష్టయం ఏం చేశారంటే, సార్ జగన్మోహన్ రెడ్డి లోకేష్ని ముఖ్యమంత్రిగా ఉండాలని ఈయన కోరుకుంటున్నాడు సార్, నేనే కోరుకుంటాను. అసలు నా ప్రస్థానమే 2000లో ప్రారంభమైంది.